శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 12, 13 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో ఎలాంటి స్వార్థము కోరికలు లేకుండా చేసే అత్యుత్తమమైన సాత్విక పూజ గురించి తెలుసుకున్నాం కదా. ఈ 12వ శ్లోకంలో నేటి సమాజంలో మనం ఎక్కువగా చూస్తున్న రాజసిక యజ్ఞం, రాజసిక పూజ గురించి వివరిస్తున్నారు. భక్తితో జరిగే ఆడంబరాలను దేవుడు ఎలా చూస్తాడో ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. 12వ శ్లోకం. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. రాజసిక గుణం అంటే ఆవేశము, కోరికలు, అహంకారం ఉన్నవారు దేవుడిని ఎలా వాడుకోవాలని చూస్తారో ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. భరతశ్రేష్ఠ, ఓ అర్జున, అభిసంధాయతు ఫలం, ఫలమును దృష్టిలో పెట్టుకొని, అంటే ప్రతిఫలాపేక్షతో చేయబడేది, అంటే ఒక వ్యాపార భక్తి. వీళ్ళు గుడికి వెళ్ళేది దేవుడి మీద ప్రేమతో కాదు, తమ కోరికల లిస్టు దేవుడి ముందు పెట్టడానికి. నాకు ఆ కాంట్రాక్ట్ వస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను అని దేవుడితో బేరాలాడతారు. దీన్నే వ్యాపార భక్తి అంటారు. వీళ్ళ దృష్టిలో దేవుడు ఒక కోరికలు తీర్చే ఒక మెషిన్ మాత్రమే. దంభార్థమపి చ ఏవ యత్, ఆడంబరం కొరకు ఆచరింపబడును, అంటే ఆడంబరము పబ్లిసిటీ కోసం. దేవుడికి చేసే పూజ ప్రశాంతంగా, ఏకాంతంగా ఉండాలి. కానీ రాజసికులు చేసే పూజలు వీధి అంతా తెలిసేలా మైకులు పెట్టి ఊరందరినీ పిలిచి ఎంతో ఆర్భాటంగా చేస్తారు. చూసారా, నేను ఎంత గొప్ప భక్తుడినో, నేను దేవుడికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టానో అని సమాజంలో పేరు తెచ్చుకోవటానికి దంభం కోసం పూజలు చేస్తారు. తం యజ్ఞం విద్ధి రాజసం, ఇది రాజసిక పూజ. ఇలాంటి పూజలలో దేవుడి మీద ధ్యాస ఒక 10% ఉంటే, చుట్టూ ఉన్న జనాలు తాను చూస్తున్నారా లేదా అనే ధ్యాస 90% ఉంటుంది. భక్తి కన్నా అహంకారమే, అంటే ఈగో ఎక్కువగా ఉండే ఈ పూజలను దేవుడు స్వీకరింపడు. ఇవి కేవలం వారి అహంకారాన్ని తృప్తిపరచడానికి పనికొస్తాయి. ఇజ్యతే, పూజ అలా చేయబడును. తం యజ్ఞం విద్ధి రాజసం, ఇది రాజసిక పూజ. చాలామంది గుడికి విరాళం ఇచ్చినప్పుడు ఆ గుడి గోడల మీద వాళ్ళ పేరు మీద అక్షరాలతో రాయించుకుంటారు. అలా వాళ్ళ పేరు చూసుకొని ముగిసిపోవడం అనేది దంభం, పబ్లిసిటీ. అలాగే దేవుణ్ణి ప్రశాంతంగా దర్శించుకోవడం మానేసి తమ హోదాను అడ్డం పెట్టుకొని అందరినీ పక్కకు నెట్టేసి విఐపి దర్శనాలు చేస్తూ గొప్పగా ఫీల్ అవ్వడం అనేది అహంకారం. ఇలా కెమెరాల ముందు 10 మందికి తెలిసేలా ఆర్భాటంగా చేసే పూజలు అన్నీ రాజసిక పూజలు. ఇవి దేవుడి ఖాతాలోకి వెళ్ళవు. అవి కేవలం వాళ్ళ పబ్లిసిటీ ఖాతాలోకి మాత్రమే వెళ్తాయి. భగవంతుడికి కావాల్సింది మన స్వచ్ఛమైన మనసు, మనం పెట్టే లక్షల రూపాయలు లేదా మన ఆర్భాటాలు కాదు. దేవుడికి ఇచ్చేది ఏదైనా కూడా కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు. పబ్లిసిటీ కోసం చేసే రాజసిక పూజల వల్ల మనకు ఎలాంటి పుణ్యము, మనశ్శాంతి లభించవు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ.
అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. ఓ భక్తశ్రేష్ఠ అర్జున, ప్రతిఫలాన్ని అంటే కోరికలు తీరాలని ఆశించి మరియు కేవలం ఆడంబరం కోసం అంటే పబ్లిసిటీ కోసం, గొప్పల కోసం ఎవరైతే యజ్ఞాన్ని పూజను చేస్తారో ఆ యజ్ఞాన్ని రాజసిక యజ్ఞము అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 13వ శ్లోకం. ఈ 13వ శ్లోకంలో అత్యంత నీచమైన మరియు మూర్ఖమైన తామసిక యజ్ఞం, తామసిక పూజ గురించి వివరిస్తున్నారు. అసలు దేవుడి మీద నమ్మకం లేకుండా కేవలం భయంతోనో బలవంతంగానో పూజలు చేస్తే ఎంత వృధా ప్రయాస అవుతుందో ఈ శ్లోకం వివరిస్తుంది. 13వ శ్లోకం. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. లోకంలో కొందరు అజ్ఞానులు ఆచరించే తామసిక పూజలు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు. విధిహీనం, శాస్త్ర నియమాలు లేకుండా పూజకు ఒక పద్ధతి, ఒక పవిత్రత ఉంటాయి. కానీ తామసిక గుణం అంటే అజ్ఞానము, బద్ధకం ఉన్నవారు ఏ నియమాలను పాటించరు. స్నానం చేయకుండానే పూజలో కూర్చోవటము, నిషేధించబడిన పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టడం లాంటివి చేస్తారు. ఉదాహరణకు క్షుద్ర పూజలు. అసృష్టాన్నం, అన్నదానం లేకుండా ఏ పూజ చేసినా, యజ్ఞం చేసినా దానికి పరిపూర్ణత వచ్చేది చివరిలో ఒక నలుగురు ఆకలితో ఉన్నవారికి అన్నము లేదా ప్రసాదం పెట్టినప్పుడే. కానీ తామసికులు మహాపిసినారులు. వీళ్ళ పూజలో ఎవరికి ఒక్క మెతుకు కూడా పెట్టరు. మంత్రహీనం, మంత్రాలు లేకుండా. దేవుడికి పూజ చేసేటప్పుడు స్వచ్ఛమైన మనసుతో భగవంతుణ్ణి నామస్మరణ చేయాలి. కానీ వీరికి దేవుడి నామాలు పలకడం కూడా బద్ధకమే. ఒకవేళ మంత్రాలు చదివినా అపవిత్రంగా చదువుతాడు. మంత్రాన్ని నిదానంగా, స్పష్టంగా అర్థమయ్యేటట్టు చదవాలి. అదక్షిణం, దక్షిణ ఇవ్వకుండా. పూజ చేసిన పండితులకు లేదా పూజలో సహాయం చేసిన వారికి కృతజ్ఞతగా కొంత దక్షిణ ఇవ్వడం మన ధర్మం. కానీ వీళ్ళు ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇచ్చుకోలేరు. పూజారికి ఇవ్వాల్సిన దక్షిణ కూడా ఎగ్గొట్టాలని చూసే పిసినారితనం ఇది. శ్రద్ధ విరహితం, శ్రద్ధ లేకుండా చేయబడేది అంటే నమ్మకం లేకుండా చేయబడేది. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది. వీళ్ళకు అసలు దేవుడి మీద ఎలాంటి భక్తి, నమ్మకము ఉండదు, అంటే శ్రద్ధ ఉండదు. కేవలం ఎవరైనా చూసి భయపెట్టారనో లేదా మూఢనమ్మకాలతో గతానుగతికంగానో ఏదో ఒక పూజ చేస్తే పోలా అని బలవంతంగా చేస్తారు. ఎవరైనా సరే ఒక శుభకార్యం లేదా ఈవెంట్ చేస్తున్నప్పుడు వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా, పనులు చేసిన వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా, అసలు ఆ ఈవెంట్ల మీద ఏమాత్రం ఆసక్తి లేకుండా మొక్కుబడిగా చేస్తే ఆ ఫంక్షన్ ఎలా ఉంటుంది? అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది కదా. ఎవరికీ సంతోషం ఉండదు. సరిగ్గా అలాగే శ్రద్ధ లేకుండా, పక్కవాడికి ప్రసాదం పెట్టకుండా, శాస్త్రం పక్కన పెట్టి చేసే ఈ తామసిక పూజల వల్ల దేవుడికి ఏమీ కోపం కాదు, కానీ ఆ పూజ ఆ దేవుడి దాకా వెళ్ళదు. అది కేవలం ఒక వృధా ప్రయాస మాత్రమే అవుతుంది. మనిషి ఎప్పుడు తనను తాను మోసం చేసుకోకూడదు. దేవుడికి ఒక దండం పెట్టినా, ఒక పూజ చేసినా అందులో శ్రద్ధ
అంటే స్వచ్ఛమైన మనసు పెట్టి చేయాలి. నియమాలు లేకుండా, నలుగురికి మేలు చేయకుండా, బద్ధకంతో చేసే అపవిత్రమైన తామసిక పూజల వల్ల మనిషి మరింత అజ్ఞానంలోకి, అంటే చీకట్లోకి వెళ్ళిపోతాడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర నిబంధనలను పాటించకుండా, ఇతరులకు కనీసం అన్నదానము లేక ప్రసాదం పెట్టకుండా, ఎలాంటి మంత్రోచ్చారణ లేకుండా, పూజారులకు దక్షిణ కూడా ఇవ్వకుండా, మరియు అసలు ఏమాత్రం శ్రద్ధ భక్తి లేకుండా చేసే యజ్ఞాన్ని, పూజను తామసిక యజ్ఞము, తామసిక పూజ అంటారు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.